అందరికీ నమస్కారం అండి. సో ఇవాళ మనం ఒక చక్కటి స్నాక్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ నేను ఫస్ట్ టైం యాపిల్తో చేస్తున్నాను అనమాట. నాకు తెలీదు ఎలా వస్తుందో ఏంటో. అంటే యాపిల్తో ఎప్పుడు చేయలేదు, బనానాతో ఎప్పుడు చేస్తూ ఉండేవాడిని. అంటే ఇప్పుడు ఇవాళ చేసేది ఏంటంటే యాపిల్ ఓట్ మీల్ కేక్ అనమాట. మామూలుగా అయితే నేను బనానాతో చేశాను. బనానా టేస్ట్ ఒక డిఫరెంట్గా ఉండేది. సరే ఒకసారి డిఫరెంట్ మన సబ్స్క్రైబర్స్ కూడా ఒక డిఫరెంట్ వైబ్ ఇద్దామని చెప్పేసి ఒకసారి చేస్తున్నాను. ఎలా వస్తుందో ఏంటో తెలీదు, చూద్దాం. ఒకసారి చూసి ఆ రెసిపీలో అసలు ఇంగ్రీడియంట్స్ ఏం వాడుతున్నాను, ఎలా చేస్తున్నా, ఆ ప్రాసెస్ అంతా చూపిస్తాను. పదండి. యాపిల్ ఓట్ మీల్ కేక్కి ముందుగా మనం తొక్క తీసేసుకున్న యాపిల్ని అయితే ఇలా మెత్తగా కట్ చేసుకోండి. మెత్తగా ఎందుకంటే దాన్ని సాసేజ్ చేస్తున్నాం అనమాట. దాని తర్వాత ఒక యాపిల్ని తురుము చేసుకోండి, ఒక అర యాపిల్ని. సో మనం కంప్లీట్గా ఈ మీల్కి ఒక హోల్ యాపిల్ తీసుకుంటున్నాం. ఒక హాఫ్ ఏమో యాపిల్ సాసేజ్ చేస్తున్నాం, ఇంకోటేమో తురుము చేస్తున్నాం. ఓట్స్ తీసుకోండి, రోల్డ్ ఓట్స్ అయినా తీసుకోండి, మామూలు ఓట్స్ అయినా తీసుకోండి, అది కూడా అరకప్పు. ఈ కేక్కి చాలా బ్లెండ్ అయిపోవాలన్నమాట, మెత్తగా అయిపోవాలి. చూసారు కదా అక్కడ ఎంత మెత్తగా నేను గ్రైండ్ చేశానో. ఇప్పుడు దీన్ని ఒక సపరేట్ బౌల్ తీసుకోండి. ఏదైతే మనం గ్రైండ్ చేసింది దాంట్లోకి ఒక సింగిల్ ఎగ్ తీసుకోండి, చాలు, సరిపోద్ది. 2 ఎగ్గులు అవసరం లేదు మనం, ఎందుకంటే సింగిల్ చేస్తున్నాం కాబట్టి. బేకింగ్ పౌడరు, దాని తర్వాత మ్యాపిల్ సిరప్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఎందుకు హనీ వేస్తున్నానంటే మనం హెల్దీ వేలో వెళ్తున్నాం కాబట్టి. ఒక సినమోన్ పౌడర్ వేసుకోండి, కొంచెం సినమోన్ పౌడరు, తర్వాత వెనిలా ఎసెన్స్ వేసుకోండి. ముందుగా చేసుకున్న యాపిల్ సాసేజ్ ఉంది చూసారా, హాఫ్ యాపిల్ది, అది మొత్తం వేసేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ పెరుగు, అంటే అదే అండి యోగట్ అండి, యోగట్. ఇది గ్రీక్ యోగట్ అనమాట. సో కావాలని నేను వేస్తాను, కేక్ కొంచెం ఫ్లేవరైజ్డ్గా ఉంటుంది అని చెప్పేసి. ఆ యాపిల్ తురుముని చూసారా, ఆ యాపిల్ తురుముని వేసేసుకోండి. మీరు డబ్బులు ఉంటే కనుక ప్రోటీన్ పౌడర్ కూడా వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. సో ఇలా మిక్స్ చేసేసండి, బాగా మిక్స్ అవ్వాలన్నమాట. మిక్స్ అయిపోయిన తర్వాత ఒక కప్లో తీసుకోండి, ఒక బేకింగ్ పేపర్ పెట్టండి. సో ఏంట్రా ఎట్లా పెట్టావు ఒక చెత్తకొప్పలాగా అంటే కనుక అది నాకు రాలేదండి, క్షమించండి. సో వచ్చినంత వరకు పెట్టాను, అంటే పేపర్ కటింగ్ సరిగ్గా అవ్వాలా. 3 సార్లు ట్రై చేశాను, అవ్వలేదు. ఓవెన్లో పెట్టండి, ఒక 350 సెంటీగ్రేడ్. అలానే 3 to 5 minutes పెట్టుకోండి. నేనైతే 3 minutes పెట్టాను. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ మైక్రో ఓవెన్ అనమాట. దానిపైన చాకో చిప్స్ కూడా వేసుకోండి, ఇంకా బాగుంటుంది. దట్స్ ఇట్, అంతే అండి, అయిపోయింది, ఇంకా రెడీ టు ఈట్. మన ఓట్ మీల్ యాపిల్ ఓట్ మీల్ అయితే అయిపోయిందండి. సో నేను తీయలేదు కావాలని, ఎందుకంటే బటర్ రాయలేదు, బటర్ రాయటం మర్చిపోయాను. సో బటర్ రాసుంటే పేపర్ కొంచెం అంటుకోకుండా ఉండే. సరే దీంట్లోనే ఇలా చూపిద్దాం, లెట్స్ బీ న్యాచురల్ ఎందుకు అని చెప్పేసి సో ఇట్లా చేశాను. సో ఒకసారి టేస్ట్ చేస్తాను, చూడండి. దూదిలాగా భలే దిగుతుంది కేక్. ఓ ఆ సాఫ్ట్నెస్ భలే ఉందండి, చాలా బాగుంది. తినేస్తున్నాను, పీస్ తిందాం. యాపిల్ది చూసారా, మధ్యలో యాపిల్ సాస్ వేసాం. యాపిల్ది ముందు సాస్ వేసాం అనమాట, క్రీమీగా. పైన చాకో చిప్స్ వేసాను, బాగుంది, చాలా బాగా వచ్చింది గైస్. మార్నింగ్ పూట చక్కగా మన బ్రేక్ఫాస్ట్కి కానీ స్నాక్కి కానీ ఎట్లయినా చేసుకోవచ్చు అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ డీల్ అనమాట. బ్రేక్ఫాస్ట్ కింద చేసుకోవచ్చు, లేదా స్నాక్ కింద ఎప్పుడైనా టైం లైక్ ఒక కేక్ కింద, కాఫీ తాగాకో ఏదో సంథింగ్ లైక్ దాట్. సో ఒకవేళ కంటెంట్ అయితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్.